ఎన్నెలకు ఊరిస్తున్న పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు మూవీ రివ్యూ చూద్దాం. ఇంతకీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కూడా చేయండి. రాజకీయంలోకి వచ్చాక సినిమా తీస్తాడో తీయడో మధ్యలో ఆగిపోయింది అనుకున్న ఫ్యాన్స్ అందరికీ తీసుకోవాలి. కానీ ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఎప్పుడు ఇలాంటి సినిమాలు తీని పవన్ కళ్యాణ్ గారు బాహుబలి సినిమా చూసాక ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దీన్ని బట్టి డైరెక్టర్ కు మరి పవన్ గారికో ఇలాంటి సినిమా తీస్తే నిజంగా అందరూ మెచ్చుకుంటారు, చరిత్రలో నిలిచిపోతుందని సినిమా తీసి మళ్ళీ పాన్ ఇండియా స్టార్ కూడా అవ్వచ్చు కదా అని. నేను అన్నది నిజమైతే ఇంతకీ పవన్ కళ్యాణ్ గారి కళలు నెరవేరేలేదో చూద్దాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా చరిత్రను తిరగరాశిలా తీర్చిదిద్దిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. చరిత్రను బాగా చెప్పారు, కానీ కొన్ని లోటుపాట్లు ఉన్నా అవి మన ఫ్యాన్స్ కాకుండా అందరూ చూసి నిర్ణయించాలి. మన డప్పు మనం కొట్టుకుంటే బాగోదు, కానీ ఎదుటివాడు చూసి చెప్పాలి అది బాగుందో లేదు. ఎప్పుడు చెప్పిన అన్వేషణ కూడా 2 రోజుల ముందే రివ్యూ చెప్పాడు. సినిమా బాగున్నా బాగోకపోయినా మనకేమి రాదు, కానీ బాగా మాత్రం కొంతమందికైనా సాయం చేస్తారు. జనం కోసం రాజకీయాల్లో వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఒకదాంతో కాకుండా మళ్ళీ పార్ట్ 2 తీయడం ఏంటో, ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం అర్థం కాదు. హిట్ అయితే పార్ట్ 2 ఉంటుంది, లేదా ఏమీ ఉండదు. ఇది పవన్ కళ్యాణ్ గారి 1 మ్యాన్ షో అని చెప్పవచ్చు. తానే అన్ని నడిపించాడు. ఏదేమైనా సినిమాలంటే జనం పిచ్చి కాబట్టి మనం ఏం అనలేం, వాళ్ళ ఇష్టం. ఎన్ని సినిమాలు చూసినా ఎన్ని చేసినా డబ్బులు పోవడం తప్ప ఏముండదు. అదే మీ పిల్లల పాపలు బాగా చూసుకుంటే ఆ డబ్బులతో బాగుంటుంది. మీరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ఇది మాత్రం నిజం. నేను ఏం చెప్పినా అది మీ మంచికే.